ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారి లీలలో ఇంకొక లీల గురించి అయితే విందాము. అది ఎలక్షన్ సమయము. కాంచీపురం జిల్లా కలెక్టర్ గారే స్వయంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా బాధ్యత నిర్వహిస్తున్నందున కార్యాలయంలో మొత్తం అందరూ ఎన్నికల నిర్వహణలో తలమునకలయ్యారు. ఎల్లుండి ఎన్నికలు జరిగే రోజనమాట. ఢిల్లీ నుండి ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారులు జరగబోయే విధానసభ, లోక్‌సభ ఎన్నికల పర్యవేక్షణకై కంచికి వచ్చారు. అందులో ఒకరు చాలా నిఖార్సైన వ్యక్తిత్వం కలవారు. మరి చాలా కోపిష్టి కూడా. వారు వేరే రాష్ట్రం వారు కావడం వల్ల వారికి తమిళము రాదు. నేను తహసీల్దారును కావడం చేత వారి బస మరియు బాగోలు చూడడం నా కర్తవ్యము. వారిని కలిసిన కొద్దిసేపటికే వారి గుణగణాలను అంచనా వేయగలిగాను. ఆయన భార్య పిల్లలతో సహా రావడం చేత వారికి ప్రభుత్వం ట్రావెలర్స్ బంగ్లాలో సకల సౌకర్యాలతో వారికి విడిది ఏర్పాటు చేశాం. వారి మనసు పాడు కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందని నాకు పై అధికారుల నుండి వచ్చిన ఆదేశం యొక్క సారం. వారికి కొన్ని తమిళ పదాలు తెలుసని నాకు తెలిసింది. వాళ్ళకి కొన్ని తమిళ పదాలు తెలుసని నాకు తెలిసింది. వారు కుటుంబ సమేతంగా పరమాచార్య స్వామి వారిని చూడాలని నాకు చెప్పారు. నేను వారిని కంచి మఠానికి తీసుకుని వెళ్ళాను. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి స్వామివారి జపం చేసుకుంటూ ఉన్నారు. శ్రీమఠం సేవకులు ఒకరు అక్కడ నేలపైన ఒక జమఖానం పరిచి ఉంచారు. ఆ అధికారి కుటుంబ సమేతంగా దానిపైన కూర్చున్నారు. నేను వారి పక్కనే నిలబడి ఉన్నాను. స్వామివారి దర్శనం ఇవ్వడం మొదలు పెట్టగానే నేను వారందరినీ స్వామివారి వద్దకు తీసుకుని వెళ్ళాను. మహాస్వామివారు ఒక చిన్న గదిలో చెక్క కుర్చీపై కూర్చుని ఉన్నారు. గది తలుపు యువతల నుండి మేము స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆ రోజు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. చేతి సైగలతోనే కొన్ని ప్రశ్నలు అడిగి ఆ ఆఫీసరు కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారు. సరిగ్గా అదే సమయంలో కోపిష్టివుకుడైన ఒక మఠం ఉద్యోగి అరవడం మొదలుపెట్టాడు. ఎవడైతేనేంటి, వాడేమైనా పెద్ద పోటుగాడ, రాస్కెల్, నా జమఖానం పైన కూర్చోడానికి వాడికి ఎంత ధైర్యము, మఠం పవిత్రత అంతా పోయింది, ఇప్పుడే రాష్ట్రపతికి టెలిగ్రామ్ చేస్తాను అని. అతడు అలా అరవడం నాకు అవరోధంగా మారింది. నాకు చాలా బాధ కలిగింది. పరమాచార్య స్వామివారి సమక్షంలో ఒక వ్యక్తి ఇలా అరవడం మఠాన్ని, స్వామివారిని అవమానించినట్లే కదా. అతను ఇలా అరవడానికి కారణము తను జమఖానం పైన కూర్చోవడమే అని ఆఫీసర్‌కు తెలిస్తే దాని పర్యవసానం మా పని మీద కూడా పడుతుంది కదా. ఒక 15 నిమిషాలు అలా అరిచి అతను వెళ్ళిపోయాడు. నేను స్వామివారిని మనసులోనే ప్రార్థిస్తూ ఉన్నాను. స్వామి, ఆ యువకుడు అరుస్తున్నది తను జమఖానం పైన కూర్చున్నందువల్లే అని ఆఫీసర్‌కు తెలియకుండా చూడు అని. దర్శనం ముగించుకుని మేము మఠం నుండి బయటకు రాగానే ఆఫీసర్ అడిగాడు, ఎవరతను, ఎందుకు అలా అరుస్తున్నాడు? అది కూడా మహాత్ములైన స్వామివారి ముందు. నేను తెలివిగా చిన్న అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. ఈ రోజు పౌర్ణమి కదా, ఆ యువకుడికి కొంచెం చిత్రభ్రమ ఉంది. కాబట్టి అతను అలా ఎవరో ఒకరిపై అరుస్తూ ఉంటాడు అని. ఓహో, అలాగా. నువ్వు ఈ విషయం ముందే చెప్పి ఉంటే అతని కోసం కూడా మనం స్వామివారిని ప్రార్థించేవారం కదా అని తన ఔదార్యాన్ని చాటుకున్నాడు ఆఫీసరు. క్రమశిక్షణకి కట్లబాట్లకి మారుపేరైన మహాస్వామి వారు క్రమశిక్షణకి కట్టుబాట్లకి మారుపేరైన మహాస్వామి వారు ఈ అరుపులు విన్నారు. ఆ రోజు దర్శనానికి వచ్చిన వారందరూ వెళ్ళిపోగానే ఆ యువకుడిని పిలిచి మందలించడమే కాకుండా 3 రోజుల పాటు మఠంలోకి రాకూడదని చెప్పారు. వేరొక సేవకుని ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. తప్పు చేసిన వాడు ఎంతటి మేధావి, భక్తుడైన అనాగరికులుగా కోపంతో ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. తర్వాత మనం ఇంకొక లీల గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి.